రైతు మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయవానికి స్వాగతం. ఒకప్పుడు టన్నుకు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు పలికిన తోతాపురి ధర ఇప్పుడు రైతులకు గిట్టుబాటు లేకుండా పోయింది. తోతాపురి మామిడి రైతుది మళ్ళీ అదే వ్యధ. ఈ ఏడాది ధరలు పతనమయ్యాయి. కిలో 6 రూపాయలు పలుకుతోంది. అంతకు మించి ఇవ్వలేమంటూ గుజ్జు పరిశ్రమలు చేతులెత్తేశాయి. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతుల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. చెట్లకు కాయలు బాగా కాసినా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కనిపించడం లేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ఏడాది తోతాపురి దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ధరలు పూర్తిగా నిరాశపరుస్తున్నాయి. కిలో మామిడికి వస్తున్న ధరతో కోత ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా చివరికి చేతికి మిగిలేది నష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజులుగా మామిడికాయల ధరలు మరింత పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో సింధూర రకం మామిడి టన్నుకు 8,000 నుంచి 9,000 వరకు పలుకుతోంది. తోతాపురి లైన్ రకం 12,000 నుంచి 17,000 వరకు పలుకుతోంది. తోతాపురి జ్యూస్కైతే 6 రూపాయలు పలుకుతోంది. బంగినపల్లి రకం మామిడి టన్నుకు 15,000 నుంచి 22,000 వరకు పలుకుతోంది. ఈ ధరలు సాగు ఖర్చులకు కూడా సరిపోవడం లేదని, పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పలు మార్కెట్ యార్డులు, పల్ప్ ఫ్యాక్టరీల వద్ద రైతులు తమ పంటను విక్రయించేందుకు బారులు తీరుతున్నారు. అయితే సరుకు ఎక్కువగా రావడం, డిమాండ్ తక్కువగా ఉండడంతో ధరలు మరింత పడిపోయాయి. ఫ్యాక్టరీల వద్ద ట్రాక్టర్లు, లారీలతో రైతులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రైతులకు ఊరట కల్పించేందుకు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదని రైతులు చెబుతున్నారు. కనీస గిట్టుబాటు ధర కల్పించాలని, పల్ప్ పరిశ్రమల ద్వారా మరింత కొనుగోళ్లకు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఎరువులు, మందులు, కూలీ ఖర్చులు పెరుగుతుండగా మరోవైపు పంటకు సరైన ధర లేకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తోతాపురి సాగుపై ఆధారపడిన వేలాది కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దిగుబడి బాగుంటే ధర లేదు, ధర ఉంటే దిగుబడి లేదు అనే పరిస్థితి రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. మరి తోతాపురి రైతుల సమస్యపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వ్యవసాయవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.